మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రైస్ మిల్లర్ మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో అధికారులు పలు కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్, సిఐలు రాజ్ కుమార్, రంగస్వామి, మదనపల్లి వన్ టౌన్ ఎస్ఐలు శివకుమార్, అన్సర్ భాషాలు ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా మాధవరెడ్డి ఈ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చారు. మంచి ఓకే మంచి మంచి ఓకే ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విషయంలో సిఐడి దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైళ్ల దగ్గం కేసులో సిఐడి దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిందితుడిగా ఉన్నట్టు రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి మొత్తం అంటే వాళ్ళకు సంబంధించిన బంధువుల కూడా పూర్తి స్థాయిలో అంటే విచారణ అయితే చేపడుతున్నారు, సోదాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అప్పుడు సంబంధించి ఈ మదనపల్లి సంబంధించి ఫైల్ దగ్గర కేసులో పూర్తి దుమారం లేపిన విషయం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడున్న పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా పేరున్న రైస్ మిల్లు మాధవరెడ్డి ఇంట్లో ఈ విధంగా జరగడం, మరోపక్క అతనికి బినామీగా ఉన్నాడని చెప్పి ఇటు ప్రకారం రావడం, ఈ నేపథ్యంలో ఒకసారిగా టీఏ అధికారులు ఒకసారిగా దూకుడు పెంచింది. మొత్తం ఏమని నిందితుడిగా ఉంటే రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో ఒకసారిగా సిఐడి అధికారులు తిరుపతిలోని పోలీసులు మొత్తం తనిఖీలు అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. మొత్తానికి సాయంత్రం అయితే కానీ ఏ మాత్రం ఎందుకు అనే అధికారులు బయట పెట్టనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.